ఒకరోజు ఉదయం సమయాన ఒక యువకుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చినవాడు ఒక చెట్టు కింద నిల్చున్నాడు. తన చేతిలో ఉన్న తాడుని చెట్టుపైకి విసిరాడు. ఆ చెట్టు మీదున్న దెయ్యం తను చేస్తున్నదంతా చూస్తూ ఉంది. ఆ యువకుడు ఉరివేసుకోవడానికి తగిన విధంగా ఆ తాడుని కట్టాడు. అది చూసిన దెయ్యానికి ఆశ్చర్యం కలిగింది. నేనున్న చెట్టుకి ఒక యువకుడు ఉరి వేసుకుని చనిపోబోతున్నాడా? అయ్యో పాపం! అలా వదలకూడదని అనుకున్నటువంటి దెయ్యం చెట్టుపైనుంచి కిందికి దిగి తన ముందు నిలబడింది. దెయ్యాన్ని చూడగానే ఆ యువకుడు ఎంతో భయపడి భయంతో వణకడం మొదలుపెట్టాడు. ఏయ్, భయపడకు, నిన్నేం చెయ్యను, నిన్ను కాపాడటానికే వచ్చాను అని ఆ దెయ్యం చెప్పింది. ఏంటి, కాపాడ్డానికి వచ్చావా? వద్దు, నన్నెవరూ కాపాడనక్కర్లేదు, నేను చనిపోబోతున్నాను అని చెప్పాడు ఆ యువకుడు. ఏ యువకుడా, ఎందుకు చావాలనుకుంటున్నావ్ అని ఆ దెయ్యం అడిగింది. నాకు ఈ జీవితం అస్సలు నచ్చలేదు, అందుకే నేను చనిపోబోతున్నాను అని ఆ యువకుడు చెప్పాడు. జీవించడం ఇష్టలేక చనిపోవాలనుకుంటే ఈ లోకంలో సగం మంది చనిపోయి ఉండేవాళ్లు. నచ్చినా నచ్చకపోయినా జీవించే తీరాలి. పుట్టుక ఎలా ప్రకృతి సహజమో అదేవిధంగా చావు కూడా ప్రకృతి సహజంగానే ఉండాలి. దాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలని కంగారు పడకూడదు అని ఆ దెయ్యం చెప్పింది. నీకేంటి, సలహాలు ఇవ్వడం ఎంతో సులభం, అందుకే సులభంగా చెప్తున్నావు. కానీ నా కష్టమేంటో నాకు మాత్రమే తెలుసు అని చెప్పాడు ఆ యువకుడు. సరే, నీకేంటంత పెద్ద కష్టం, వివరంగా చెప్పు అని ఆ దెయ్యం అడిగింది. నాకసలు ఇంకా పెళ్ళే కాలేదు అలా అని చెప్పాడు ఆ యువకుడు. ఎందుకు పెళ్ళవలేదు, అమ్మాయి దొరకలేదా అని ఆ దెయ్యం అడిగింది. నేనొక అనాథని, నాకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు. తల్లిదండ్రులున్న పిల్లలకే అమ్మాయి దొరికి పెళ్లి చేయడం చాలా కష్టం. కానీ నేను ఒక అనాథని, కానీ నాకెవరు పిల్లనిస్తారు? సమస్య అది మాత్రమే కాదు. నాకు తెలిసిన ఊరు పెద్దల్ని తీసుకువెళ్ళి పెళ్లికి అమ్మాయిని చూద్దామని చూస్తే అందరూ జాతకం అడుగుతున్నారు. నాకు జాతకం లేదు కదా, దోషం ఉంటుందేమోనని అంటున్నారు. అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయిని వెతకలేదు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే నాకు జీవించడం ఇష్టం లేదు. అందువల్ల నేను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను అలా అని చెప్పాడు ఆ యువకుడు. ఇంత చిన్న విషయానికి చనిపోవాలనుకుంటున్నావా? నీకంటే జీవితంలో ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో నీకు తెలుసా? అవన్నీ తెలుసుకుని మనసుకి నచ్చజెప్పి జీవించే దారి చూసుకో. చనిపోవాలన్న ఆలోచన్ని వదులుకో అని ఆ దెయ్యం చెప్పింది. లేదు, నేను చావాలని నిర్ణయించుకున్నాను అని ఆ యువకుడు స్పష్టంగా చెప్పాడు. వెంటనే ఆ దెయ్యం, సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అందుకా యువకుడు, ఏంటి, ఎగతాళి చేస్తున్నావా? దెయ్యాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఏంటి అలా అని అడిగాడు. పెళ్లే అవ్వలేదు, అందుకే చనిపోవాలనుకుంటున్నానని చెప్పావు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే కుదరదని చెప్తున్నావు అని ఆ దెయ్యం చెప్పింది. అందుకని ఎవరైనా దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటారా ఏంటి అలా అని చెప్పాడు ఆ యువకుడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తర్వాత క్షణమే నేను అమ్మాయిగా మారిపోతాను అలా అని ఆ దెయ్యం చెప్పింది. నువ్వు చెప్పేది నిజమేనా ఆ యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును అని ఆ దెయ్యం చెప్పింది. ఆ యువకుడికి దెయ్యం చెప్పిన మాటల మీద పెద్దగా నమ్మకం కలగలేదు. అదెలా మాల మెళ్ళో పడగానే దెయ్యం అమ్మాయిగా మారిపోతుంది అనే సందేహం తన మనసులో మెదిలింది. అయినప్పటికీ సరే, దెయ్యం చెప్పినట్టు చేసి చూద్దాం అని అనుకుని ఆ యువకుడు నేరుగా వెళ్లి ఒక పూలమాలని తీసుకొచ్చాడు. ఆ యువకుడు తీసుకొచ్చిన మాలని దెయ్యం మెళ్ళో వేశాడు. తను దెయ్యం మెళ్ళో మాల వెయ్యగానే మరుక్షణమే ఆ దెయ్యం ఒక అందమైన అమ్మాయిలా మారిపోయింది. ఆ యువకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. తనకి పెళ్ళయిందన్న సంతోషంతో ఆ అమ్మాయిని తను కూడా తీసుకుని ఊరికి వెళ్లాడు. వీడికి ఇంత అందమైన భార్య అని
చూసిన వాళ్ళందరూ కూడా నోళ్లు వెళ్ళబెట్టారు.